బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా కల్పించే ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ ఐకాసా కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నుంచి పథకం అమల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. బీసీ విద్యార్థులకు కనీసం చదువుకునే అవకాశాలు కూడా సరిగా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు విడుదల కాక 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు విద్యార్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని జాజుల డిమాండ్ చేశారు. మీరు అడుగడుగున బీసీలను అణచివేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. బీసీలు అంటే మీకు లెక్కలేంతరం అయిపోయింది. బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు. 22 లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం క్షమించరు. మీరు 30వ తారీఖు వరకు హైకోర్టు గడువించింది. మీరు వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? ఏదో ఒకటి చెప్పండి. మీకు ఏదో దమ్ముంటే చెప్పండి. బీసీలు నిర్ణయిస్తారు. మిమ్మల్ని గడ్డ మీద, మీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉంచాలా, మిమ్మల్ని గడ్డ దించాలా, బీసీలు నిర్ణయిస్తారు.